ముందుగా మీరు ప్రాపర్టీని చూసుకున్న తర్వాత ఏ ప్రాపర్టీని మీరు పర్చేజ్ చేద్దాం అనుకుంటారో ఆ ప్రాపర్టీని ఫస్ట్ మీరు అడగాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్ ఎవరికి ఉన్నాయి అని చెప్పి. అంటే మీరు ఏదైతే చూజ్ చేసుకున్న ప్రాపర్టీ ఏదైనా ప్లాట్ ఆర్ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్, ఈ మూడింటికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ మూడింటికి సంబంధించి మనం మాట్లాడిన కంటెంట్లో దీనికి ఓనర్ ఎవరున్నారు, మీరు కరెక్ట్గా ఓనర్షిప్ ఉందా లేదా, మీరు ఎవరికైతే ఈ అమౌంట్ పే చేస్తున్నారు, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్లో మీరు చేసేటప్పుడు ఏమవుతాయంటే ఆ కంపెనీ ఓనర్ ఆ ఎవరి పేరు మీదుగా ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఎవరికి మనీ పే చేస్తున్నారు, వారి పేరు మీదుగా ఆ ల్యాండ్ కానీ ఆ ప్రాపర్టీ కానీ ఉందా లేదా అన్నది చెక్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఉందని కన్ఫర్మేషన్ చేసుకుంటేనే వాళ్ళకి మాత్రమే పేమెంట్ చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎవరి పేరు మీదుగా ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే మీరు అమౌంట్ని వాళ్ళ పేరు మీదుగా సెండ్ చేయండి, అడ్వాన్స్ అమౌంట్ ఏదైనా ఇస్తే. అదేవిధంగా అగ్రిమెంట్ రాసుకోవడం అనేది కామన్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ఉందనుకుంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఒక 10 lakhs 5 lakhs ఇచ్చి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోండి. అంటే ఏంటి, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అడిగే ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసుకోండి. ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ లీగల్గా ప్రొసీడింగ్స్ ప్రకారం లేకపోతే నేను ఏదైతే మనీ పే చేశానో ఆ మనీ మరలా వెనక్కి తీసుకునే విధంగా క్లాజ్ని మెన్షన్ చేసుకోండి. లేకపోతే మరలా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది కూడా క్లాజ్ని మెన్షన్ చేసుకోండి. మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్షన్ చేసుకొని మీరు వీలైతే అడ్వకేట్ని సంప్రదిస్తే బెస్ట్. లేదు మీకు ఒక నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది, ఫస్ట్ సేల్ డీడ్ ఉందా లేదా, సేల్ డీడ్ ఉంటే మంచిది. లేదా ఆ ప్రాపర్టీ వాళ్ళకి ఎలా వచ్చింది, గిఫ్ట్ డీడ్ రూపంలో వచ్చిందా లేదా సేల్ డీడ్ రూపంలో వచ్చిందా లేదా జీపీఏ రకంగా వచ్చిందా అని మీరు క్రాస్ చెక్ చేసుకోండి.